హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మెల్కొలుపు ప్రార్థన సహవాసమునకు స్వాగతం, ఆహ్వానం తెలియజేస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైనటువంటి కృప చేత నేను ప్రేరేపించబడుతున్న వాడినై ఆయన ప్రేమ చేత నా హృదయం నింపబడి ప్రతి ఉదయం నా మేల్కొలుపు ప్రార్థన ద్వారా ఈ మాటలు మేము ముందుకు తీసుకుని వస్తున్నాను. ఇది గొప్ప ఆశతో కూడుకున్నది, గొప్ప ప్రయాసతో కూడుకున్నది. ఆశ, ప్రయాస. ఏమిటి ఆశ, ఏమిటి మా ప్రయాస? ప్రియ సహోదరుడా, సహోదరి, సంఘములో ఉన్నటువంటి నిన్ను ఈ సహవాసములో పాలు పంపులు పొందుకుంటున్నటువంటి నిన్ను మరి దీవించబడిన వాడిగా, ఆశీర్వదింపబడిన వాడిగా మార్చాలి. అప్పుడే కదా ఈ ప్రయాసకు తగినటువంటి ఫలం మేము చూసినట్లు. మా ఆశ ఏమిటంటే నువ్వు దీవించబడాలి. మా ఆశకు తగినటువంటి ఈ యొక్క ఫలము ఎప్పుడు చూస్తామంటే నువ్వు నిజముగా దీవించబడినప్పుడు, నిజముగా ఆశీర్వదింపబడినప్పుడు. చాలా మంది జీవితాల్లో లేనటువంటి ఆశీర్వాదమును చూపించాలని ప్రయత్నం చేస్తుంటా, లేనటువంటి దీవెనలను చూపించాలని ప్రయత్నం చేస్తుంటా. మరి దేవుడు మమ్మల్ని ఎలాగ ఆశీర్వదించాడు, అలా దీవించాడు, అలాంటి మేలులు ఇలాంటి మేలులని ఊరకనే లేనివి కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంటా. ప్రియ సహోదరుడా, అది ఎంతవరకు క్షేమకరమో, ఎంతవరకు ఆమోదయోగ్యమో ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. దానివలన మీ కంటిని మీ వేలుతో మీరు పొడుచుకుంటున్నారు. మీ ఆశీర్వాదములను మీరు శాపంగా మార్చుకుంటున్నారు. మీ దీవెనల్ని మీకు రాకుండా మీరే అడ్డుపడుతున్నారు. దేనిని బట్టి అంటే మీకున్నటువంటి ఆ అబద్ధపు స్థితిని బట్టి, ఊరికనే ఆ బాటముతో కనుపరుచుకోవాలన్నటువంటి ఆ బుద్ధిని బట్టి దీవెన కాస్త శాపముగా మార్చబడుతున్న పరిస్థితి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఉదయకాల సమయంలో నేను ఏం ఆశ కలిగి ఉన్నానంటే, మీరు ఏదైతే ఆశీర్వదింపబడాలని, దీవించబడాలని ఆశ కలిగి ఉన్నారో అది ప్రకటన చేయాలని, ఎలా దీవించబడ్డానో అలా దీవించబడ్డానో, దేవుడు మమ్మల్ని ఈ వేలతో ఆ వేలతో నింపడని మీరు చెప్పాలని ఏదైతే అనుకుంటున్నారో దాన్ని నిజం చేయాలని, దాన్ని మీ జీవితంలో నిజం చేయాలని, అబద్ధము మీ నోట కాకుండా నిజమైన దీవెనలు, నిజమైన ఆశీర్వాదాలు మీరు ప్రకటించాలన్నటువంటి ఆశను బట్టి ఈ ఉదయకాలం మేల్కొల్పు ప్రార్థన ద్వారా మేము చూస్తున్నాం. అది ఎలా సాధ్యమో మీరు మేల్కొల్పు ప్రార్థన ద్వారా, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు వాక్య పరిచర్య అందిస్తే మేము నిజంగా దీవించబడతామా, ఆశీర్వదింపబడతామా అంటే ఖచ్చితంగా దీవించబడతారు, ఖచ్చితంగా ఆశీర్వదింపబడతారు. అందులో ఏ సందేహము, అనుమంత కూడా లేదు. దానికి గల బలమైన కారణము లేఖనం ద్వారా మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. 1వ కీర్తన 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ధర్మశాస్త్రమునందు ఆనందించుతూ దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. ఏదైతే మీకు ఆశీర్వాదములు లేకనే మీరు ఆశీర్వాదములు ఉన్నాయని చెప్పుకుంటూ ఉన్నారో అది సరైన విధానం కాదు. నిజమైన ఆశీర్వాదములు, నిజమైనటువంటి ధన్యకరమైన పరిస్థితులు మీకు కలుగచేయాలని నేను ఏదైతే కోరుకుంటున్నానో, ఏదైతే ఆశ కలిగి ఉన్నానో అది మీ జీవితంలో నెరవేర్చబడడం కొరకే ఈ ప్రయాసం నేను కలిగి ఉన్నాను. ఎలా 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 అంటే ధర్మశాస్త్రమునందు ప్రతి ఉదయం మిమ్మల్ని ఆనందింపచేయాలని, ఈ ధర్మశాస్త్రములో దాగి ఉన్నటువంటి దేవునికి మాటలను బట్టి మిమ్మల్ని ఆనందింపచేయాలని, దేవునికి మాటలను బట్టి మిమ్మల్ని సంధించి మీ హృదయాల్లో ఆనందం నింపాలని, ఎత్తబడుతున్నటువంటి ఈ వాక్యమును బట్టి మీ మనోస్థితి ఆనందదాయకంగా మార్చబడాలని, ఎత్తబడుతున్నటువంటి ధర్మశాస్త్రపు లేఖన భాగాలను బట్టి మీరు ఆనందించాలని, ఈ విధంగా మిమ్మల్ని నిత్యము ఆనందింపచేయాలని, ప్రతి ఉదయమున మిమ్మల్ని ఆనందింపచేయాలని, ఉదయముననే మీరు ఆనందించడం ద్వారా ఈ ఆనందము మీ జీవితంలో ఉదయముననే భాగమవడం వల్ల మీరు ఆ రోజంతా చేసే ప్రతి పనిలో కూడా ఆనందాన్ని చూడగలుగుతారు.
అంటే నిత్యము కూడా ఆనందాన్ని కలిగినటువంటి స్థితిని మీరు కలిగి ఉంటారు. ఉల్లాసముతోనూ, ఉత్సాహముతోనూ, సంతోషముతోనూ ఉంటారు ప్రియులారా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇది సత్యం. అనుభవించి నేను ఈ మాట చెప్తున్నాను, రుచి చూచి ఈ మాట నేను చెప్తున్నాను. ప్రియ సహోదరుడా, ఎంత అలసట వచ్చినా ఆనందం దూరం అవ్వదు. ఎందుకంటే ధర్మశాస్త్రం నందు ఆనందించడం నేను నేర్చుకున్నాను కాబట్టి, ఎంత శ్రమ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత అలసట వచ్చినా, మరి సొమ్ము చెల్లిపోయే పరిస్థితి వచ్చినా, కాళ్ళలో సత్తుగా పోయే పరిస్థితి వచ్చినా కానీ నేను ఆనందిస్తూనే ఉంటాను. అలాంటి పరిస్థితుల్లో కూడా నేను గొంతులు వేస్తాను. అలాంటి పరిస్థితుల్లో కూడా చాలా ఉల్లాసంగా ఉంటాను. అలాంటి పరిస్థితుల్లో కూడా నేను చాలా ఉత్సవంతో మరి ఉంటూ ఉంటాను. ఎక్కడి నుంచి వస్తుందండి మీకు ఈ ఉల్లాసం? ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఉత్సవం అని నా ఇంటి వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉంటారు. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, ఎక్కడి నుంచి వస్తుందంటే ధర్మశాస్త్రమునందు ఆనందించుడు ద్వారా, ప్రతి ఉదయముననే ధర్మశాస్త్రమును ధ్యానించుడు ద్వారా వచ్చే ఆనందం ఏదైతే ఉందో అది నా హృదయంలో నింపబడి, ఆ నింపబడినటువంటి ఆనందము నన్ను కుదురుగా ఉంచదు కదా, ఉల్లాసముతో గంతులు వేయిస్తూ ఉంటాను. అలాగే నేను ఏ విధంగా అయితే ఆనందిస్తున్నానో అలాగే నిన్ను కూడా ఆనందింప చేయాలని ఈ వాక్యమును ప్రతి ఉదయమున మీ ఇంటికి తీసుకొస్తున్నాను. ఈ ధర్మశాస్త్రపు మాటల్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఉదయమునని ఈ ధర్మశాస్త్రపు మాటలు విని నువ్వు ఆనందించినట్లయితే ఆనందమే నీ మరి రోజంతటిని లీడ్ చేస్తుంది. ఎస్, అందులో సందేహం లేదు. ఉదయముననే ఏడు ముఖంతో మొదలెట్టు, నీ రోజంతా ఏడు ముఖంతోనే ఉంటాను. ఉదయముననే ఇలాగ ఏదో పోగొట్టుకుని సర్వం పోయిందిరా నాయన, నా జీవితం పోయిందిరా అన్నట్టుగా మరి ఒక ఆనందం దాగిన ముఖంలో పెట్టి నీ రోజును ప్రారంభించు. రోజంతా అలాగే ఉంటుంది. నిజం, అలాగే ఉంటుంది. అలా కాదు, ఆనందిస్తుందే నీ రోజును ప్రారంభించు. ఆ రోజంతా ఆనందంగా ఉంటుంది. కష్టమైన పరిస్థితులు వచ్చిన ఆనందంగా ఉంటుంది. శ్రమకరమైన పరిస్థితులు వచ్చిన ఆనందంగా ఉంటుంది. ఉల్లాసంతో గొంతులేస్తా. ప్రియ సహోదరుడు, సహోదరి, దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ధన్యుడు అంటే ఆశీర్వదింపబడిన వాడు. ఎలా? దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు అంటే పగలు రాత్రి కూడా దీన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఉదయముననే ఈ వాక్యమును మీ ముందుకు తీసుకురావడం వలన ఇటు రాత్రికి ఇటు పగలకి బోర్డర్లో కరెక్ట్గా చీకటి పోయి వెలుగు వచ్చే సమయంలో దేవునికి వాక్యమును మేము ముందుకు తీసుకొస్తున్నాం. తద్వారా చీకటిని పూర్తిగా మరుగుపరుస్తూ వెలుగును స్వాగతిస్తూ ఈ వాక్యమును మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఈ వాక్యము ద్వారా నువ్వు వెలుగుకు స్వాగతం పలుకుతున్నావు, చీకటికి మరి వీడ్కోలు పలుకుతున్నావు. ఈ వాక్యము నీలో మరి వెలుగుకి స్వాగతము ఆహ్వానము పలుకుతుండగా ఈ వెలుగును బట్టి దినమంతా ఉల్లాసముగా సంతోషముగా ఎంతో ఉత్సాహంగా ఉండగలుగుతాం. నీ పగలంతా కూడా నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నువ్వు ధన్యుడుగా అంటే ఆశీర్వదింపబడిన వాడిగా, దీవించబడిన వాడు. ఎప్పుడైతే నీ దినమంతా కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా దీవెనకరంగా ఆశీర్వదింపబడిన స్థితిలో దీవెనకరంగా జరుగుతుందో ఆ రాత్రి నువ్వు నెమ్మదిగా పడుకుంటావు. ఆ రాత్రి నువ్వు ఆ ఆశీర్వాదాన్ని బట్టి సంతోషంగా పడుకోగలుగుతావు. నీ విశ్రమ సమయానికి నీవు హృదయం అంతా ఉల్లాసంతో పొంగుతూ ఉంటుంది. ఈ ఉల్లాసంతో పొంగుతున్నప్పుడు పడుకునే సమయంలో నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేసి పడుకుందామని ఖచ్చితంగా నీ మనసు చెప్తుంది. ఎందుకంటే రోజంతా నువ్వు చేసిన పనిలో దేవుడు నీకు విజయం ఇచ్చాడు కాబట్టి, రోజంతా నీవు చేసినటువంటి ప్రతి పనిలోనూ దేవుడిని నడిపించాడు కాబట్టి నీ మనసు చెప్తూ ఉంటుంది ఏమిటంటే ఒక్కసారి ప్రార్థన చేసి పడుకో అని నీ మనసు చెప్పగానే మొదటిగా నువ్వు ఏం తెలుస్తావో తెలుసా? ఖచ్చితంగా జీవ గ్రంథాన్ని తెలుస్తావు. 2 మాటలన్నా చదువుతావు. 2 మాటలు ప్రారంభించి ఈ అధ్యాయం చదువుదామని అనుకుంటాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ తర్వాత ప్రార్థన చేసుకోవాలనుకుంటాం. అంటే నీ పగలు నీ రాత్రి కూడా
దేవుని యొక్క ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి లేఖనాలు ధ్యానించడం ద్వారా ప్రారంభించి ధ్యానించడం ద్వారా రోజును ముగించి నువ్వు నీ జీవితాన్ని ధన్యకరంగా మార్చుకోగలుగుతావు. అందుకనే ఉదయమని ఈ ధర్మశాస్త్ర లేఖనాలను మీ ముందుకు తీసుకొస్తున్నాను. మిమ్మల్ని ధన్యులుగా మార్చాలని, ఆశీర్వాదకరంగా మార్చాలని, దీవెనకరంగా మార్చాలని. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రోజు నుండి నూతనమైనటువంటి స్థితిలో నీ అలవాట్లను మార్చుకుంటావా? నూతనమైన స్థితిలో నీ పద్ధతులు మార్చుకుంటావా? ఎలా? ధర్మశాస్త్రమునందు దివారాత్రము ధ్యానించుట, ధర్మశాస్త్రమునందు దివారాత్రము ధ్యానించుట. ప్రియ సహోదరుడా, అది నీకు ఆనందము, ఆశీర్వాదము. ప్రార్థన చేస్తా, కన్నులు మూసుకో. దగల తండ్రి, కృపగలిగిన దేవా, యువతికల ధ్యానంలో మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, నీ ధర్మశాస్త్రమునందు ఇదిగో నన్ను మేము ఆనందించి దివారాత్రము మేము దాన్ని ధ్యానించినప్పుడు ఉండేటువంటి ధన్యత, ఆశీర్వాదము, దీవెనల గురించి మీరు మాతో మాట్లాడారు. ఉదయముననే నీ మాటలు మేము ధ్యానిస్తున్నాం. ఉదయముననే నీ మాటల ద్వారా మేము బలపరచబడుతున్నాం. ఉదయముననే నీ లేఖనాల ద్వారా మేము ఆనందించడం నేర్చుకుంటున్నాం. ఇదిగో ప్రభా, ఇందులో ధన్యత, ఇందులో ఆశీర్వాదము మా జీవితాల్లో, మా బ్రతుకుల్లో మేము పొందుకున్నట్టుకు సహాయం దయచేయండి. మా దినములన్నీ కూడా కృపాక్షేమాలు మా వెంట వచ్చినట్లు నీ యొక్క దైవ ధ్యానమును ఎల్లప్పుడూ మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మహిమా ఘనత ప్రభావం మీరే పొందుకున్నామని యేసు వారి నామమున బట్టి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్.